హలో అండి, వెల్కమ్ టు స్వీట్ మిర్చి. ఈరోజు వీడియోలో స్వీట్ షాప్లో చేసే ఘీ మైసూర్ పాక్ని ఇంట్లోనే చాలా సాఫ్ట్గా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. దీనికి కావలసిన పదార్థాలు: 1 కప్పు శనగపిండి, 1 కప్పు పంచదార, అలాగే 1 కప్పు నెయ్యి. ముందుగా శనగపిండిని ఒక స్ట్రైనర్లోకి తీసుకొని సీవ్ చేయండి. ఇలా చేయడం వల్ల ఘీ మైసూర్ పాక్ చాలా సాఫ్ట్గా వస్తుంది. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ తీసుకుని దీనిలో సీవ్ చేసుకున్న శనగపిండిని యాడ్ చేసి 5 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై చేసుకున్న శనగపిండిని మిక్సింగ్ బౌల్లోకి తీసుకొని దీనిలో కొద్దిగా నెయ్యిని యాడ్ చేసుకుంటూ స్మూత్ బ్యాటర్ వచ్చేంత వరకు మిక్స్ చేసుకోండి. ఇలా స్మూత్ బ్యాటర్ రావడానికి 1/2 కప్ వరకు నెయ్యి పడుతుంది. ఈ బ్యాటర్ని లంప్స్ ఏమీ లేకుండా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు ఒక మౌల్డ్ని తీసుకొని గ్రీస్ చేసి పక్కన పెట్టుకోండి. తర్వాత స్టవ్ మీద ప్యాన్ తీసుకొని ఇందులో 1 కప్పు పంచదారని యాడ్ చేయండి. దీనిలో 1/2 కప్ వరకు వాటర్ని యాడ్ చేసి లో ఫ్లేమ్లో ఉంచి లేత తీగ పాకం వచ్చేంత వరకు ఉడికించుకోండి. చూసారు కదా, ఇలా లేత తీగ పాకం వస్తే సరిపోతుంది. ఇప్పుడు దీనిలో బేసిన్ ఘీ మిక్స్చర్ని యాడ్ చేసి లో ఫ్లేమ్లో ఉంచి కంటిన్యూస్గా మిక్స్ చేస్తూ ఉండండి. పాకం నెయ్యిని పూర్తిగా అబ్జర్వ్ చేసుకొని ఇలా బబుల్స్ వచ్చేటప్పుడు మిగిలిన నెయ్యిని కొద్దిగా యాడ్ చేసుకుంటూ మిక్స్ చేయండి. ఇలా నెయ్యిని అబ్జర్వ్ చేసుకున్నప్పుడల్లా కొద్దిగా నెయ్యిని యాడ్ చేసుకుంటూ మిక్స్ చేస్తూ ఉండండి. ఇలా ఈ మిక్స్చర్ ప్యాన్ నుండి సపరేట్ అయ్యేంత వరకు ఉడికించుకోండి. దీన్ని ఒకసారి చెక్ చేయండి. సాఫ్ట్ బాల్ లాగా వచ్చినట్లయితే మిక్స్చర్ రెడీ అయిపోయినట్లే. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి వెంటనే ఈ మిక్స్చర్ని గ్రీస్ చేసిన మౌల్డ్లోకి ట్రాన్స్ఫర్ చేసి సెట్ చేయండి. ఇప్పుడు దీన్ని కంప్లీట్గా చల్లారనివ్వండి. ఇలా చల్లారడానికి కనీసం 1 అవర్ పడుతుంది. మైసూర్ పాక్ కంప్లీట్గా చల్లారిపోయింది. ఇప్పుడు దీన్ని డీమోల్డ్ చేసుకోండి. చూసారు కదా, మైసూర్ పాక్ గట్టిపడిపోయింది. ఇప్పుడు దీన్ని మీకు నచ్చిన షేప్లో చిన్న పీసెస్గా కట్ చేసుకుంటే ఘీ మైసూర్ పాక్ సర్వ్ చేసుకోవడానికి రెడీగా ఉంటుంది. చూసారా, ఘీ మైసూర్ పాక్ని ఇంట్లోనే చాలా సింపుల్గా ప్రిపేర్ చేసేసాం. ఇంకా ఇది చాలా సాఫ్ట్గా టేస్టీగా వచ్చింది. ఈ మైసూర్ పాక్ని మీరు తప్పకుండా ఇంట్లో ట్రై చేయండి. టేస్ట్ చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. స్వీట్ మిర్చి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. స్వీట్ మిర్చిలో వీడియోలు మిస్ అవ్వకుండా ఉండాలంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.